Everyone, this is Vishnu and welcome to eBrahmos Academy. నేను మీకు వీక్లీ కరెంట్ అఫైర్స్ టీచ్ చేస్తాను. సో లెట్స్ బిగిన్ ఇన్ టు ద క్లాస్. టుడే అవర్ ఫస్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ రామ్సార్ సైట్స్. ప్రపంచంలో అంతర్జాతీయ ప్రాముఖ్యత ఏ వెట్లాండ్స్కి అయితే ఉంటుందో వాటిని రామ్సార్ సైట్స్గా గుర్తిస్తారు. వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలు. ఈ చిత్తడి నేలల యొక్క ఎకలాజికల్ క్యారెక్టర్స్ని ప్రిజర్వ్ చేయడానికి రామ్సార్ ఒప్పందాన్ని 1971లో స్టార్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా మన కంట్రీలో లోనార్ లేక్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ సూర్ సరోవర్ వ్యాలీ ఆఫ్ ఆగ్రాని రామ్సార్ సైట్స్గా గుర్తించడం జరిగింది. సౌత్ ఏషియా మొత్తం మీద ఇండియాలో హైయెస్ట్ రామ్సార్ సైట్స్ ఉన్నాయి. వాటి సంఖ్య 41. ఏ రామ్సార్ సైట్స్ అయితే మన హ్యూమన్ డెవలప్మెంట్ వల్ల, మన పొల్యూషన్ అనేది ఎక్కువైపోవటం వల్ల, ఇంకా ఆధునికత వల్ల ఎకలాజికల్ క్యారెక్టర్స్ని లాస్ అవుతుందో వాటిల్ని మాంటెక్స్ రికార్డ్లో పొందుపరుస్తారు. సో మన కంట్రీలో కజిరంగా నేషనల్ పార్క్ ఆఫ్ రాజస్థాన్ అండ్ లోక్తాక్ ఆఫ్ మణిపూర్ని ఈ మాంటెక్స్ రికార్డులో నమోదు చేయడం జరిగింది. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ అబౌట్ ఇండియాలో చిల్డ్రన్స్ డేని 14th నవంబర్ సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ ఇంటర్నేషనల్ వైడ్ చిల్డ్రన్స్ డే 20 నవంబర్ సెలబ్రేట్ చేసుకుంటారు. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, మన 14th కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా గిరీష్ చంద్ర ముర్ము గారు రీసెంట్గా ఇంటర్ పార్లమెంటరీ యూనియన్స్ జనరల్ ఆడిటర్గా ఎలక్ట్ అయ్యారు. ఈ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్నాయి. సో కమింగ్ టు ద అనదర్ పాయింట్, రీసెంట్గా పాకిస్తాన్లో భారీకోట్ గుండాయ్ అనే రీజన్లో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ తవ్వకాల్లో 1300 years ఎగో బిల్డ్ చేసిన ఒక హిందూ టెంపుల్ అనేది బయటపడింది. ఈ హిందూ టెంపుల్ అనేది హిందూషా కాలం నాటిదిగా వాళ్ళు గుర్తించారు. సో ఈ క్వశ్చన్ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. మరిన్ని కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ తోటి, మరిన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ తోటి నేను నెక్స్ట్ వీక్ మీ ముందుంటాను.